తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి రీసెంట్గా మనకు కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం కోసం స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం వచ్చేసి ఈ యొక్క ఐసెట్స్ కౌన్సిలింగ్ సంబంధించిన స్కెడ్యూల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, లేదా ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఏ డేట్లో ఏం జరుగుతుంది అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు మనకు స్లాట్ బుకింగ్ అంటే ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏంటి, వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, సీట్ అలాట్మెంట్ అంటే ఏంటి, అండ్ ట్యూషన్ ఫీ అనేది ఏ విధంగా పే చేయాలి, ఎవరెంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనే టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి ఫస్ట్ పేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్లోని ఇంపార్టెంట్ డేట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. అండ్ అదేవిధంగా మీకున్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ని కూడా ఈ వీడియోలో మేము క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు సంబంధించి ఆల్రెడీ ప్రెస్ నోట్ అనేది 13th August 2025 అయితే రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఇంకా మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఎనేబుల్ అవ్వలేదు. వన్స్ అఫీషియల్ వెబ్సైట్ ఎనేబుల్ అయిన తర్వాత మేము ఆ టాపిక్ పైన కూడా డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ఎనీవే మనకు ఐసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే టోటల్గా మనకు 5 స్టెప్స్లో అయితే కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ వచ్చేసి మనకు ఆన్లైన్లో అయితే ఉంటుంది. మీరు నియర్ బై నెట్ సెంటర్ కానీ మీ సేవకు కానీ లేదా మేము చేసిన వీడియో చూస్తూ త్రూ ది మొబైల్ ద్వారా కూడా మీరు ఈ యొక్క స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. మేము కంప్లీట్ వీడియో కూడా చేస్తాము. స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్తో వెళ్ళాలి, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, అండ్ సీట్ కన్ఫర్మేషన్ కోసం ట్యూషన్ ఫీ ఏ విధంగా పే చేయాలి, తర్వాత కాలేజ్లో రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, ఇఫ్ మీకు క్యాంపస్లలో సీట్ వచ్చినట్లయితే హాస్టల్ కోసం అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, స్కాలర్షిప్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఇలా కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే మేము ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి కూడా త్వరలో ప్రొవైడ్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన డీటెయిల్ వీడియో చేస్తాము, లేదా మన ప్రీవియస్ వీడియోస్ చూసినా కూడా మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసి స్లాట్ బుకింగ్ అంటే ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే ఎవరైతే తెలంగాణ ఐసెట్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ వచ్చేసి తెలంగాణలో ఉన్న ఆల్ గవర్నమెంట్ మనకు పాలిటెక్నిక్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పాలిటెక్నిక్ కాలేజెస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అండ్ ఈ ఇయర్ కూడా మనకు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్లాట్ బుకింగ్ అంటే మీరు ఏ సెంటర్లో అంటే ఏ డిస్టిక్లో లేదా ఏ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది మీరు ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకొని కొంత అమౌంట్ అయితే ఉంటుంది స్లాట్ బుకింగ్ సంబంధించి. ఆ అమౌంట్ అయితే పే చేసి స్లాట్ బుకింగ్ యొక్క రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది టోటల్గా మనకి ఎన్ని రోజులు ఉంది అని మీరు క్వైరీ చేసినట్లయితే స్లాట్ బుకింగ్ అనేది మనకు ఆన్లైన్ ద్వారా అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఏ సెంటర్లో సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఏ డేట్లో ఉంటుంది, ఏ టైంకి ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు దాంట్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి 20 August నుంచి 28 August వరకు ఇవ్వడం జరిగింది ప్రజెంట్ రిలీజ్ చేసిన యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం అయితే. అండ్ ఒకవేళ రివైజ్డ్ స్కెడ్యూల్ ఉన్నా కూడా టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఎవరైతే తెలంగాణ ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఈ డేట్స్ మధ్యలో ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. వన్స్ స్లాట్ బుకింగ్ చేసుకుంటే మీకు సంబంధించిన సెంటర్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, ఏ డేట్లో వెరిఫికేషన్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. సో తర్వాత దీని గురించి ఎలాగో మనం డీటెయిల్ వీడియోలో తెలుసుకుంటాం కాబట్టి ఈ లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం స్లాట్ బుకింగ్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి 20 August నుంచి 28 August వరకు ఇచ్చారు కాబట్టి సో ఈ డేట్స్లో ఎవరైతే ఈ యొక్క స్లాట్ బుకింగ్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉంటారో నెక్స్ట్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే వెళ్లాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు ఆఫ్లైన్లో ఉంటుంది. ఆఫ్లైన్లో అంటే ఖచ్చితంగా మీకు అలాట్ చేయబడిన సెంటర్కి వెళ్ళేసి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క వెరిఫికేషన్ చేసుకోవడానికి మనకు టోటల్గా 22 August నుంచి 29 August వరకు అయితే ఇవ్వడం జరిగింది యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం. ఇఫ్ స్కెడ్యూల్ రివైజ్ చేస్తే ఆ టాపిక్ పైన కూడా మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏం జరుగుతుంది సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే మనం ఇప్పుడు డిగ్రీ తర్వాత ఎంబీఏ ఆర్ ఎంసీఏకి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి మీకు సంబంధించి అప్ టు డిగ్రీ వరకు ఆల్ డాక్యుమెంట్స్ తీసుకొని మనం వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కి అటెండ్ అయినట్టయితే వాళ్ళు వెరిఫై చేసి మీరు ఎంబీఏ ఎంసీఏ చేయడానికి ఎలిజిబుల్ కాదా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ ఇమీడియట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే వన్స్ మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినట్లయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి సార్ అని కూడా క్వైరీ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఏ కాలేజ్లో ఎంబీఏలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు లేదా ఏ కాలేజ్ ఎంసీఏలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డే నుంచి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అంటే మీరు కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఈ ప్రాసెస్ వచ్చేసి మనకు ఆన్లైన్లో ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం ఆఫ్లైన్లో ఉంటుంది. రిమైనింగ్ వచ్చేసి మనకు ఆన్లైన్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు, సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ కావచ్చు, బేస్డ్ ఆన్ ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్లో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు ఎంబీఏ ఎంసీఏ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకు 25th August నుంచి 30 August వరకు అయితే అవకాశం ఇచ్చారు. ఆ డేట్స్ మధ్యలో మీరు ఏ
కాలేజ్కి అయితే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటారో వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయినట్టయితే సో మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, మీకు ఎంబీఏలో సీట్ వచ్చిందా, ఎంసీఏలో సీట్ వచ్చిందా, దట్ టు బి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే 20 సెప్టెంబర్ 2025 రోజు అయితే తెలుస్తుంది. ఆ రోజు వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనకు కనుక సీట్ అలాట్ అయినట్టయితే ఫస్ట్ ఫేజ్లో కనుక మీకు సీట్ అలాట్ అయినట్టయితే సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మీరు మీ యొక్క అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ట్యూషన్ ఫీ అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి. ఆ అమౌంట్ పే చేసి మీకు అలాట్ చేయబడిన కాలేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. సో ఈ విధంగా మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కావచ్చు, అండ్ మీరు పే చేయాల్సిన ట్యూషన్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, నెక్స్ట్ కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి కావచ్చు, మనకు 2 సెప్టెంబర్ 2025 నుంచి 5 సెప్టెంబర్ 2025 వరకు యాజ్ పర్ ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన టోటల్ ప్రాసెస్ అనేది. మళ్ళీ మనకు సెకండ్ ఫేజ్ అనేది ఉంటుంది, లేదా దాన్ని మనం ఫైనల్ ఫేజ్ కూడా అనొచ్చు. సెకండ్ ఫేజ్లో కూడా సేమ్ ఈ విధంగా మళ్ళీ మనకు 5 స్టెప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్లాట్ బుకింగ్ కోసం కొన్ని డేట్స్ ఇస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కొన్ని డేట్స్ ఇస్తారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కొన్ని డేట్స్ ఇస్తారు, అండ్ తర్వాత సీట్ అలాట్మెంట్కి కొన్ని డేట్స్ ఇస్తారు, తర్వాత మీకు సంబంధించిన కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి కొన్ని డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫస్ట్ ఫేజ్లో కనుక మీరు స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో అటెండ్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళని వారు ఉంటారో, లేదా ఎవరైతే స్లాట్ బుకింగ్ కూడా చేసుకోకుండా ఉంటారో వారు సెకండ్ ఫేజ్లో అయితే వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో అటెండ్ అయిన వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎనీవే స్లాట్ బుకింగ్ మీరు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తాం కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్ మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్కి వచ్చేసి 22 ఆగస్టు నుంచి 29 ఆగస్టు వరకు ఉంది కాబట్టి సో ఆ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ముందే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి, అది మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనము ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టుగా మనకు హాల్ టికెట్ అనేది కావాల్సి ఉంటుంది. ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయినట్టుగా మనకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఐసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీకు సంబంధించిన హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ అయితే ఉంటుంది, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు సంబంధించి ఎస్ఎస్సి మెమో కావాల్సి ఉంటుంది, ఇంటర్మీడియట్ మెమో కావాల్సి ఉంటుంది, అండ్ మీకు డిగ్రీకి సంబంధించిన మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. జనరల్గా మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ 10th క్లాస్ చదువుతారు, తర్వాత ఇంటర్మీడియట్ చదువుతారు, తర్వాత డిగ్రీ చదవడం జరుగుతుంది. కొంతమంది డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, లేదా 10th తర్వాత ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది సో ఇలా డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. మీరు ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారో ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్మీడియట్ చేయలేదు సార్, నా దగ్గర ఓన్లీ ఎస్ఎస్సి మెమో డిగ్రీ మెమో మాత్రమే ఉంది, నేను ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత ఓపెన్ డిగ్రీ చేశాను, సో మరి ఇంటర్మీడియట్ మెమో కూడా ఎలా అని క్వైరీ చేస్తారు. అలాంటి స్టూడెంట్స్కి అవసరం లేదు. మీరు రూల్ ప్రకారం ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే ఆ 3 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. లేదు సో నాకు ఎస్ఎస్సి లేదు ఇంటర్మీడియట్ లేదు నేను డైరెక్ట్గా డిగ్రీ చేశాను అని చెప్పే ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు. అలా డైరెక్ట్గా డిగ్రీ చదివిన ఆస్పిరెంట్స్ కూడా మీకు సంబంధించిన డిగ్రీ మెమో ఒకటి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఎనీవే మీ ఎలిజిబిలిటీని బట్టి ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ అయితే కావాల్సి ఉంటుంది. కొందరికి వచ్చేసి డిగ్రీ కన్సల్టెంట్ మెమో ఉండదు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండదు, ఎందుకంటే రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్కి. ఇఫ్ మీకు కనుక రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ అయినట్టయితే ఖచ్చితంగా వాటి ప్లేస్లో వచ్చేసి మీరు ఆల్ షార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయో మీకు సంబంధించిన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ నుంచి మొత్తం 6th సెమిస్టర్స్ వరకు ఆల్ షార్ట్ మెమోస్ ఉండాలి. ఒకవేళ మీరు బీటెక్ నుంచి ఎంబీఏ, ఎంసీఏ చేస్తున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే మీకు సంబంధించిన 8 సెమిస్టర్స్ యొక్క షార్ట్ మెమోస్ మీరు పాస్ అయినట్టుగా మెమోస్ కావాల్సి ఉంటుంది. షార్ట్ మెమోస్ కూడా లేవు సార్ అంటే మీకు సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ అప్ టు టోటల్ సెమిస్టర్స్ యొక్క రిజల్ట్ ప్రింట్ ఏవైతే ఉంటుందో ఆ రిజల్ట్ ప్రింట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని వాటిపైన మీ కాలేజ్ అథారిటీకి సంబంధించిన ప్రిన్సిపల్ సార్ సైన్ అండ్ స్టాంప్ చేయించుకున్నట్టయితే అది కూడా వెరిఫికేషన్లో అయితే యాక్సెప్ట్ చేస్తారు. మనకి ఎన్ని పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి, మీకు ఏదైతే ఆప్షన్ ఉంటుందో దాన్ని మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. బట్ నా యొక్క సజెషన్, ఇఫ్ మీకు మెమోస్ వచ్చినట్టయితే ఖచ్చితంగా కాలేజ్ అథారిటీ రిక్వెస్ట్ చేసి మెమోస్ అయితే తీసుకోండి. మెమోస్ విషయంలో వాళ్ళు కాంట్రవర్సీ ఎందుకు క్రియేట్ చేస్తారంటే మీకు స్కాలర్షిప్ రాలేదు కాబట్టి మొత్తం అమౌంట్ కడితేనే ఇస్తామంటారు. సో మీరైతే వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ తర్వాత వచ్చేసి మనకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. జనరల్గా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ బోనఫైడ్ అయితే అడుగుతారు. మీరు క్వాలిఫికేషన్ ఏ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నారో ఆ విధంగా. కొంతమంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకుంటే డైరెక్ట్గా డిగ్రీ చదివితే డిగ్రీ రిలేటెడ్ బోనఫైడ్ అనేది ఎన్ఎఫ్. సో బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి అప్ టు డిగ్రీ వరకు ఆల్ బోనఫైడ్స్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర అప్ టు డిగ్రీ వరకు ఆల్ బోనఫైడ్స్ లేవు అనుకుంటే ఖచ్చితంగా మనకు కావాల్సిందైతే లాస్ట్ 7 years బోనఫైడ్స్ అయితే కావాలి. 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు, 9th ఏ స్కూల్లో చదివారు, 10th ఏ స్కూల్లో చదివారు, ఇంటర్మీడియట్ ఏ కాలేజ్లో చదివారు, డిగ్రీ ఏ కాలేజ్లో చదివారు, ఆ విధంగా మీకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. ఇఫ్ ఒకవేళ మీరు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఓపెన్ ఎడ్యుకేషన్లో కానీ, డిస్టెన్స్ యూనివర్సిటీలో కానీ, సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ మీరు ఒకవేళ చదివినట్లయితే సో ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో దానికి బోనఫైడ్ లేనట్టయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసినట్టయితే జనరల్గా బోనఫైడ్స్ ఇయ్యరు. లేదా మీరు ఓపెన్ స్కూల్లో ఎస్ఎస్సీ చదివినా, ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదివినా కూడా మీకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండవు. ఆ విధంగా బోనఫైడ్స్ లేకపోతే మీరు ఆ పీరియడ్కి 10th క్లాస్ చదివిన పీరియడ్కి మీరు మీ విలేజ్లో ఉన్నట్టుగా మినిమం ఒక 5 years 7 years అంటూ బోనఫైడ్ ప్లేస్లో వచ్చేసి ఏంటంటే మీరు రెసిడెన్స్
క్లాస్ తీసుకోవాలి. 10th క్లాస్ 1 year, ఇంటర్మీడియట్ 2 years అనుకోండి. 3 years మీరు మీ విలేజ్లోనే ఉంటున్నట్టు మీకు సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. లేదా డిగ్రీ మనకి 3 years కాబట్టి మీ డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు ఆ డిగ్రీ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్కి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ మీ దగ్గర బోనఫైడ్స్ లేకపోతే, బోనఫైడ్స్ ఉన్నట్టయితే నో ప్రాబ్లం. తర్వాత వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి. సో మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీలో సబ్ క్యాస్ట్లు అయితే బీసీలో సబ్ క్యాస్ట్, ఇఫ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆ విధంగా మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి. కేటగిరీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మనకు సీట్ అలాట్మెంట్ అప్పుడు ఆ రిజర్వేషన్లో సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్లో వచ్చేసి మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో హస్బెండ్ నేమ్ మీద క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోకండి, అది మీకు ప్రాబ్లం అవుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్లో సో మెన్కైనా ఉమెన్కైనా ఎలా ఉండాలంటే యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ప్రకారం, ఎస్ఎస్సీ మెమోలో మీకు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే క్యాస్ట్లో నేమ్ ఉండాలి అండ్ ఫాదర్ నేమ్ కూడా అదే విధంగా ఉండాలి. మీకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం క్యాస్ట్ సర్టిఫికేట్లో అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయినట్టయితే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి మీరు సీట్ అలాట్మెంట్ అప్పుడు ఎంత అమౌంట్ పే చేయాలి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేయలేదనుకోండి, మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్ సంబంధించిన టోటల్ ఫీ అనేది ఒకేసారి మనం పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఇప్పుడు మనం లీస్ట్ అమౌంట్ ఉన్న ఎంబీఏ ఎంసీఏ కాలేజెస్ తీసుకున్నాం అనుకోండి, 27,000 to 30,000 ఫర్ ఇయర్ అయితే ఎంబీఏ లేదా ఎంసీఏకి ఫీ అయితే ఉంటుంది. ఇఫ్ మీ దగ్గర కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకోండి, మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే రోజే మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసమే ఆ 30,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో మన కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా టైం ఉంది. కాబట్టి మీ దగ్గర ఒకవేళ 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే, ఇన్కమ్ సర్టిఫికేట్ 2023 ఉంది, 22 ఉంది, 24 ఉంది, ఇలాంటి ముచ్చట్లు చెప్పొద్దు. ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు 2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించింది కావాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు మీ దగ్గర కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోండి, మీ సేవ ద్వారా అప్లై చేసుకోండి. మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన లోపు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద తీసుకోవాలి సార్ అంటే, స్టూడెంట్ నేమ్ అనేది ఫస్ట్ ఉండాలి, తర్వాత ఫాదర్ నేమ్ అనేది నెక్స్ట్ ఉండాలి, లేదా స్టూడెంట్ నేమ్ అనేది ఫస్ట్ ఉండాలి, లేదా వాళ్ళకి సంబంధించిన గ్రాడియన్ నేమ్ ఎవరైతే ఉంటారో హస్బెండ్ కావచ్చు, గ్రాడియన్ నేమ్ కావచ్చు, వాళ్ళది నెక్స్ట్ ఉండాల్సి ఉంటుంది. పేరెంటల్ ఇన్కమ్ తీసుకోవచ్చు లేదా హస్బెండ్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ మీరు ఫస్ట్ ప్రియారిటీ పేరెంటల్ ఇన్కమ్కి అయితే ప్రియారిటీ ఇవ్వండి. ఇది స్కాలర్షిప్ అప్లికేషన్ పర్పస్ అని మీరు చెప్పినట్టయితే మీ సేవలో వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి. మరి ఇన్కమ్ సర్టిఫికేట్ అందరికీ మ్యాండేటరీ రాసారంటే అందరికీ మ్యాండేటరీ కాదు. ఓసీలో కొంతమంది కేటగిరీ స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వరు, అండ్ రేషన్ కార్డు లేని స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వరు. అండ్ అదేవిధంగా మీరు కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ కిడ్స్ అయినట్లయితే, సో మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే అటువంటి క్యాండిడేట్స్ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వరు. సో అలాంటి వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ మ్యాండేటరీ. ఇఫ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అయినట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి, నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. సో మీరు కనుక ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ లిమిట్ ఎంత ఉండాలంటే 1,50,000 బిలో ఉండాలి. 1,50,000 కంటే ఎబో వేశారనుకోండి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో, అది మీకు స్కాలర్షిప్ కోసం అయితే యూజ్ అవ్వదు. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో మీకు అప్ టు 2 lakhs ఉండొచ్చు, 2 lakhs బిలో ఉండేటట్టు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. రూరల్ ఏరియా అయినా అర్బన్ ఏరియా అయినా బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇఫ్ మీరు ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే, లైక్ మీకు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న, ఎన్సీసీ ఉన్న, స్పోర్ట్స్ ఉన్న, క్యాప్ ఉన్నా కూడా ఆ రిలవెంట్ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని పెట్టుకోండి. సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఉన్నట్టయితే స్పెషల్ కేటగిరీ మీద సీట్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ వల్ల బెనిఫిట్స్ ఏంటి సార్ అని కూడా అంటారు కొంతమంది. ఇఫ్ మీ ర్యాంక్ అనేది హెవీగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ 1000+ ర్యాంక్ ఉంది, సో నాకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ కావాలి, లేదా మెయిన్ క్యాంపస్లో సీట్ కావాలి, బెస్ట్ కాలేజ్లో సీట్ కావాలి అనుకుంటే మీకు ఈ యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే అవి బెనిఫిట్ కావడం జరుగుతుంది కౌన్సిలింగ్లో అయితే. తర్వాత వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. క్యాండిడేట్ సంబంధించిన ఆధార్ కార్డ్ అనేది కౌన్సిలింగ్లో మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. గతంలో అయితే అడగలేదు, సో మీరైతే ఆధార్ కార్డు కూడా రెడీ చేసి పెట్టుకోండి, ఒరిజినల్ అనేది మీతో పాటు ఉండాలి. తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే నన్ను డిఫరెంట్ క్వైరీస్ అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు నేను ఐసెట్కి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చిన ప్రతిసారి ఈ టాపిక్స్ గురించి అడుగుతున్నారు, కాబట్టి దీంట్లో మెన్షన్ చేశాను. సో ఇక్కడ గ్యాప్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు, మైగ్రేషన్ సర్టిఫికేట్ గురించి కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ గ్యాప్ సర్టిఫికేట్ మ్యాండేటరీ సార్ కౌన్సిలింగ్లో అంటే, కౌన్సిలింగ్లో గ్యాప్ సర్టిఫికేట్ తోటి మనకు పని లేదు. సో ఇప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారు, యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం 22 నుంచి 29 వరకు మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తున్నట్టయితే లేదా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తున్నట్టయితే మీతో పాటు గ్యాప్ సర్టిఫికేట్ అనేది నాట్ మ్యాండేటరీ. గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి కావాలని మీరు జనరల్గా క్వైరీ చేసినట్టయితే, సో మీరు మీ యొక్క డిగ్రీ తర్వాత గ్యాప్ ఉన్న, ఇంటర్మీడియట్ తర్వాత గ్యాప్ ఉన్న, ఎస్ఎస్సీ తర్వాత గ్యాప్ ఉన్న, లేదా మీ యొక్క ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్నట్టయితే, ఎటువంటి రీజన్స్ తోటైనా మీ యొక్క లాస్ట్ 7 years ఎడ్యుకేషన్లో కనుక గ్యాప్ ఉన్నట్టయితే, 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు, ఆ డిగ్రీ తర్వాత కనుక మీకు గ్యాప్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ ప్లేస్లో మనం గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రీజన్స్ చాలా ఉంటాయి మనకి గ్యాప్ రావడానికి, లైక్ మనకు డిగ్రీలో బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల గ్యాప్ రావచ్చు, లేదా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల గ్యాప్ రావచ్చు, లేదా మీరు ఏదైనా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం వల్ల గ్యాప్ రావచ్చు, లేదా ఫస్ట్ డిగ్రీలో జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసి మళ్ళీ వేరే కోర్సులో జాయిన్ అవ్వడం కావచ్చు. ఇలా డిఫరెంట్ రీజన్స్ అయితే ఉంటాయి. రీజన్
ఏదైనా సరే సో మీ యొక్క ఎడ్యుకేషన్లో కనుక గ్యాప్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అక్కడ గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. బట్ గ్యాప్ సర్టిఫికేట్ వచ్చేసి ఎంఆర్ఓ ద్వారా తీసుకుంటాం, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. ఇక్కడ మీరు కౌన్సిలింగ్ కోసం అయితే నాట్ మ్యాండేటరీ, అందుకే నేను రెడ్ కలర్లో అయితే మెన్షన్ చేశాను. సో ఈ యొక్క గ్యాప్ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్ కోసం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం నాట్ మ్యాండేటరీ. మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసుకునేటప్పుడు దీన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు మీరు తీసుకుంటే సరిపోతుంది. మీకు ఎంబీఏ ఆర్ ఎంసీఏలో సీట్ వచ్చిన తర్వాత మీరు ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత అప్పుడు తీసుకోండి గ్యాప్ సర్టిఫికేట్. సో ఇప్పుడైతే నాట్ మ్యాండేటరీ. దాని తర్వాత మైగ్రేషన్ కూడా అడుగుతున్నారు సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి. మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటో కూడా కొంతమందికి తెలియదు. సో ఇక్కడ మైగ్రేషన్ కూడా నాట్ మ్యాండేటరీ కౌన్సిలింగ్ కోసం అయితే. మైగ్రేషన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ అనేది కాకతీయ యూనివర్సిటీలో చేశారనుకుందాం. మీకు సంబంధించిన డిగ్రీ ఏదైతే ఉంటుందో కాకతీయ యూనివర్సిటీలో చేశారనుకుందాం. ప్రజెంట్ మీరు ఎంబీఏ ఎంసీఏ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కనుక మీకు సీట్ అలాట్ అయినట్టయితే, ఉస్మానియా యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజ్లో కానీ గవర్నమెంట్ కాలేజ్లో కానీ సో యూనివర్సిటీ కాలేజెస్లో కానీ మీకు సీట్ అలాట్ అయినట్టయితే, ఈ విధంగా మీరు ఒక యూనివర్సిటీలో డిగ్రీ చేసి ప్రజెంట్ ఎంబీఏ ఎంసీఏ వేరే ఒక యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నట్టయితే అలాంటి స్టూడెంట్స్ మీరు ఇక్కడ మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇక్కడ కేయూ అని కాదు, ఎగ్జాంపుల్కి చెప్పాను నేను. మీరు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శతవాహన యూనివర్సిటీ, ఇలా ఒక యూనివర్సిటీలో చేసి డిగ్రీ కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ వేరే ఒక యూనివర్సిటీలో మీరు ఎంబీఏ ఎంసీఏ చేస్తున్నట్టయితే మైగ్రేషన్ కావాల్సి ఉంటుంది. బట్ కౌన్సిలింగ్ కోసం మనకు నాట్ మ్యాండేటరీ. మీకు మైగ్రేషన్ ఎప్పటి వరకు కావాల్సి ఉంటుందంటే మనకు సంబంధించి ఎంబీఏ ఎంసీఏ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ పే చేసేటప్పుడు అడుగుతారు. ఆ లోపు మీరు ఈ యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నాట్ మ్యాండేటరీ. సో ఇక్కడ మనం చెప్పుకున్న 10 సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో 10 సర్టిఫికేట్స్ కూడా అందరికీ మ్యాండేటరీ కాదు. హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అనేది అందరికీ మ్యాండేటరీ. ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్ అనేవి బేస్డ్ ఆన్ మీ ఎలిజిబిలిటీని బట్టి సో మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీ. ఇఫ్ లేనట్టయితే ఆ ప్లేస్లో వచ్చేసి మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. క్యాస్ట్కి మీరు అప్లికేబుల్ అయితే క్యాస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఓపెన్ కేటగిరీ కింద ట్రీట్ చేస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఉంటే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీరు సో మీ యొక్క సీట్ అలాట్మెంట్ రిజల్ట్ రోజు ఏదైతే ఉంటుందో సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి టోటల్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ముందే చెప్తున్నాను. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్త తీసి పెట్టుకోండి. స్పెషల్ కేటగిరీ ఉన్నట్టయితే మీకు సీట్ అనేది ర్యాంక్ హెవీగా ఉన్న బెటర్ కాలేజ్లో సీట్ రావడం ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ఉంటే అప్లికేబుల్ ఉంటే తీసుకోండి. అండ్ ఆధార్ కార్డ్ అనేది కావాల్సి ఉంటుంది. గ్యాప్ సర్టిఫికేట్, మైగ్రేషన్ ఇప్పుడు నాట్ మ్యాండేటరీ. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని మనం తీసుకొని వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళినట్టయితే వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది వెరిఫికేషన్ చేసినట్టుగా. దాంట్లో మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లడం జరిగిందో వాటిని వెరిఫై చేసి టిక్ పెడతారు. మీరు ఏదైతే తీసుకెళ్లేదో దాన్ని పెండింగ్ పెట్టడం జరుగుతుంది. కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ లేవనుకోండి, వాటిని పెండింగ్లో పెడతారు. నెక్స్ట్ డేలో కానీ ఆ తర్వాత డేలో కానీ వెళ్ళి కూడా మీరు వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి సో మీరు బిఫోర్ ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. వన్స్ మీకు సంబంధించిన వెరిఫికేషన్ అయిపోయి మీకు వెరిఫికేషన్ రిసిప్ట్ అనేది ఇచ్చినట్టయితే సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వెబ్ ఆప్షన్ అంటే ఏం లేదు ఇక్కడ. సో బేస్డ్ ఆన్ మన ర్యాంకును బట్టి, కేటగిరీని బట్టి అండ్ అదేవిధంగా జెండర్ని బట్టి మనం కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్యాండిడేట్ తనకు తానుగా చేసుకుంటాడు. త్రూ ది ఆన్లైన్ ద్వారా ఉంటుంది వెబ్ ఆప్షన్స్ అనేది. సో మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం అయితే ఉంటుంది. దానిపైన కూడా మేము డీటెయిల్ వీడియో చేస్తాము. ఎంబీఏ ఎంసీఏ స్టూడెంట్స్ మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. దెన్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే స్కాలర్షిప్ వస్తుంది. మరి మనకు స్కాలర్షిప్ ఎంత వస్తుంది, సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం కాలేజ్లో ఎంత అమౌంట్ పే చేయాలి అనే టాపిక్ గురించి కూడా ఉంటుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు సీట్ అలాట్మెంట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్ ఏమో ఒక రకమైన అమౌంట్ పే చేస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మరొక రకంగా అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ అనుకుందాం. 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కనుక సబ్మిట్ చేసినట్టయితే ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయ్యుండి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు ఫుల్ రీఎంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్లో జాయిన్ అయ్యారు, ఆ కాలేజ్ యొక్క ఫీ అనేది 38,000 అనుకుందాం. ఎంబీఆర్ ఎంసీఏకి సంబంధించి మీకు అలాట్ అయిన కాలేజ్ ఫీ అనేది 38,000 అనుకుందాం. సో మీరు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తుంటే, కౌన్సిలింగ్లో ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తుంటే 2025కి సంబంధించింది ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్కి 38,000 ఫుల్ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ మీరు మీకు సంబంధించిన 100 రూపీస్ ఆర్ 500 రూపీస్ సంథింగ్ అమౌంట్ అయితే ఇస్తారు మనకి సీట్ అలాట్మెంట్లో. ఆన్లైన్ ద్వారా గ్రీన్ ఫండ్ అనేది పే చేసి సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనం ఆ యొక్క రిఫర్ టు మనకు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని మీకు సీట్ అలాట్ అయిన కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్. కాబట్టి సో ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయ్యుండి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇఫ్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఇప్పటికైనా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసి పెట్టుకోండి. కౌన్సిలింగ్ రోజు మీతో పాటు తీసుకెళ్ళండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఆ విధంగా తీసుకెళ్ళినట్టయితే మీరు ఫీజు రీఎంబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఫీజు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వాలన్నా ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఏంటంటే ఓసీ అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ మైనార్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే 30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్. మీకు 30 ఇయర్స్ అయితే క్రాస్ కాకూడదు. 30 ఇయర్స్ క్రాస్ అయినట్టయితే మీకు రియంబర్స్మెంట్ రాదు. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా రియంబర్స్మెంట్ అనేది రాదు. రియంబర్స్మెంట్ రాకపోతే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైవేట్ కాలేజ్ తీసుకున్నాం లేదా గవర్నమెంట్ కాలేజ్ తీసుకున్నాం, ఆ కాలేజ్ యొక్క ఫీ 38,000 అనుకుంటే మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఆన్లైన్ ద్వారానే మనం 38,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఓసీ ఈడబ్ల్యూఎస్ మైనార్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయ్యుండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా మీ ఏజ్ 30 ఇయర్స్ ప్లస్ ఉన్నట్టయితే మీరు అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అంటే స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు ఏజ్ లిమిట్ కూడా మీరు కంపేర్ చేసుకోవాలి. అండ్ తర్వాత సో మీరు కనుక బీసీ ఎస్సీ
ఎస్టీ అయినట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి ఏంటంటే 34 ఇయర్స్ అయితే ఉంటుంది. 34 ఇయర్స్ వరకు మీకు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ 34కి 1 డే ఎక్స్టెండ్ అయినా కూడా మనం స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఛాన్స్ ఉండదు. బై డిఫాల్ట్గా వెబ్సైట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే రావడం జరుగుతుంది. ఎనీవే సో మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయ్యుండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీ దగ్గర 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు కౌన్సిలింగ్లో సబ్మిట్ చేసినట్టయితే 27,000 రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్న దాని ప్రకారమే మీ యొక్క కాలేజ్ ఫీ వచ్చేసి 37,000 అనుకుందాం. మీకు ఎంబీఏ ఆర్ ఎంసీఏలో ఒక సీటు కాలేజ్లో సీట్ వచ్చింది, అది ఫర్ ఇయర్ అయితే ఉంటుంది. 37,000 కాలేజ్ ఫీ అనుకుంటే సో ఓసీబీసీ స్టూడెంట్స్కి ఎంత రావడం జరుగుతుందంటే 27,000 వరకే రావడం జరుగుతుంది. అప్ టు 20,000 విచ్ ఎవర్ ఇస్ లోయర్. మీ యొక్క కాలేజ్ ఫీ తక్కువ ఉంటేనేమో తక్కువ ఎంత అయితే ఉంటుందో అంతే వస్తుంది. ఒకవేళ కాలేజ్ ఫీ ఎక్కువ ఉంటే సో మీకు అప్ టు 27,000 మాత్రమే వస్తుంది. ఈ లెక్క ప్రకారం మనకు 10,000 డిఫరెన్స్ అయితే ఉంది. 10,000 ఏదైతే ఉందో సో మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే రోజు సీట్ అలాట్మెంట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉంటారో మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే 2025కి సంబంధించి జస్ట్ మీకు వచ్చే రియంబర్స్మెంట్ ఏంటంటే 27,000 మాత్రమే వస్తుంది. అప్ టు రిమైనింగ్ అమౌంట్ మనం పే చేయాలి. ఎగ్జాంపుల్కి నేను చెప్పింది ఏంటంటే 37,000 మీ కాలేజ్ ఫీ అంటే మీకు 27,000 ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నందుకు వస్తుంది. సో రిమైనింగ్ 10K ఏదైతే ఉంటుందో మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి 37 పే చేయడం కంటే 10 పే చేయడం బెనిఫిటే. కాబట్టి సో ఎవరైతే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉంటారో దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోండి. సో మనకు కౌన్సిలింగ్ వచ్చేసి 22 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా సరే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకుందాం, ఎస్సీ అనుకుందాం, ఎస్టీ అనుకుందాం, మైనార్టీ అనుకుందాం, ఓసీ అనుకుందాం, బీసీ అనుకుందాం, లేదా నాన్ లోకల్ స్టూడెంట్స్ అనుకుందాం, సో లైక్ ఏపీ స్టూడెంట్స్ అనుకుందాం, మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనుకుంటే కాలేజ్ ఫీ ఎంత అయితే ఉంటుందో అంత కట్టాల్సి ఉంటుంది. చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం 37,000 మీ యొక్క కాలేజ్ ఫీ అనుకోండి. సో మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అండ్ లేదా మీరు నాన్ లోకల్ స్టూడెంట్స్ అనుకోండి. సో ఈ యొక్క టోటల్ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 2022కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా, 2023కి సంబంధించి సబ్మిట్ చేసినా, 2024కి సంబంధించినా కూడా దాన్ని కన్సిడర్ చేయరు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేనట్టుగానే ట్రీట్ చేస్తారు. కాబట్టి సో మీరు ఇన్కమ్కి ఎలిజిబుల్ అయితే కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇది మనకు సంబంధించి టోటల్ ప్రాసెస్ అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏ డాక్యుమెంట్స్ మనకి ఇంపార్టెంట్, సో వాటిని ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇక్కడ మనకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ తెలిసిందే, మీరు మీ సేవ ద్వారా అప్లై చేస్తారు. అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలన్నా కూడా మీరు మీ సేవ ద్వారానే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అదర్ డాక్యుమెంట్స్ లైక్ మీరు ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అయితే మీ కాలేజ్ నుంచి తీసుకోవాలి. హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. స్పెషల్ కేటగిరీస్ ఒకవేళ ఉంటే మీకు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరం లేదు. అండ్ గ్యాప్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకుంటాము. మైగ్రేషన్ వచ్చేసి మీరు డిగ్రీ ఏ యూనివర్సిటీలో అయితే చదివారో లేదా ప్రీవియస్లో ఏ యూనివర్సిటీలో అయితే మీకు సంబంధించిన కోర్స్ కంప్లీట్ అయిందో ఆ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ నుంచి కానీ ఆ యూనివర్సిటీ నుంచి కానీ మీరు మైగ్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది మనకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.